బాబు గారి తెలివితేటలో లేదంటే నారా లోకేష్ తెలివితేటలో తెలియదు. మొత్తానికి అంగన్వాడీలు సమ్మె చేశారనే విషయం సాక్షికి తప్ప లేదంటే వైసీపీకి తప్ప వేరెవరికి తెలియలేని పరిస్థితి. వాస్తవానికి ముందే ప్రకటించారు సమ్మె నోటీసు అంగన్వాడీలు. ఇంతకంటే ముందు చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మెలు నిర్వహించి ధర్నాలు చేసి కొన్ని డిమాండ్లు అయితే తెర మీద తీసుకొచ్చారు. వాళ్ళ వేతనాలు పెంచాలి అనేది. అలాగే కొన్ని విషయాల్లో అంగన్వాడీ మెయింటెనెన్స్ గురించి మెనూను మార్చాలని ఇలా రకరకాల డిమాండ్లు చాలా డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ అప్పుడు ప్రభుత్వం చేయలేదు. మేము వస్తే ఖచ్చితంగా చేస్తాము, మీ డిమాండ్లు న్యాయబద్ధంగానే ఉన్నాయని చెప్పారు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది. ఇప్పటివరకు అంగన్వాడీ వైపు చూడలేదు. మరొక విషయం, ధర్నా చేస్తానని విజయవాడలో ముట్టడిస్తామని చెప్తే అదే రోజు వాళ్ళకి కొన్ని పనులు కూడా అప్పచెప్పారంటే ఇమీడియట్గా మీరు రికార్డులు తీసుకొని రావాలి అంగన్వాడీ టీచర్లు ఆయాలు అనేది. అంటే వాళ్ళు దీక్షలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు అనేది ఒక వాదన. ఏంటి అంటే ఇప్పటికే ఒక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, వాలంటీర్ వ్యవస్థ. ఇది అలా చేయడం సాధ్యం కాదు. కానీ ఈ వ్యవస్థను కూడా పట్టించుకోరా, ఇక పక్కన పెట్టేస్తారా, ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మాట ఏంటి, ఇది వాళ్ళు ప్రధానంగా రేట్ చేస్తున్న ప్రశ్న. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తారు సార్. వాస్తవానికి గతంలో అంటే ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఒకప్పుడు వాళ్ళు కంటిన్యూగా దీక్షలు చేశారు రోజుల తరబడి. అప్పుడు మంత్రులతో చర్చలు జరిపారు, మళ్ళీ వాళ్ళు దీక్షలు తీసుకున్నారు. అప్పుడు చర్చలు ఫలించక ఫైనల్గా అయితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు, మేము వచ్చినా చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారు అనేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనా వాళ్ళ పరిస్థితి అనేది ఒక ప్రశ్న. ఇక్కడ సమస్య ఏంటంటే నేరేటివ్ థింకింగ్ కోసం, ఎకో సిస్టమ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచాన్ని వాళ్ళకి సృష్టించి చూపించారు. ఆ ప్రపంచంలో వాళ్ళని విహరింపజేస్తున్నారు. ఒక అంగన్వాడీకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, పక్క రాష్ట్రం బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెచ్చిపెట్టాలి. ఏం చేస్తారు వాళ్ళ పని? అంగన్వాడీ లోకల్గా ఉన్నటువంటి పిల్లలకి ఓ చోట కూర్చోబెట్టడం, వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక యూనిట్ మొత్తానికి కలిపి 1,00,000 రూపాయల జీతం ఇవ్వడం సాధ్యమవుతుందా? ఎక్కడి నుంచి కుదురుతుంది? అప్పుడు అసలు ఆ వ్యవస్థని మెయింటైన్ చేయగలుగుతుంది ఏ ప్రభుత్వం అయినా? వాస్తవంగా జగన్ అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో జీతం పెంచాడు, కేంద్రం కూడా పెంచింది జీతాలు. ఇది అంగన్వాడీలకు ఇచ్చే డబ్బులు రాష్ట్రానికి కాదు, కేంద్రం ఇస్తుంది. కేంద్రమే డబ్బులు ఇస్తుంది. దానికి అడిషనల్గా వీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వీళ్ళని చెప్పుకుంటారు సాధారణంగా. అంగన్వాడీలకి పౌష్టికాహారం కానీ ఇదంతా కూడా కేంద్రం ఇచ్చేది. వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్రం త్వరలో ఇవ్వబోతుందనగా తెలుసుకుని, మామూలుగా ప్రపోజల్స్ తెలుస్తుంటాయి కదా బడ్జెట్లో, వెంటనే వాళ్ళకి చేతనేదో ఉద్యమం చేయించి మేము మీకెందుకు మీ వెనకాల ఉన్నామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చి చేపిస్తుంటారు. ఇప్పుడు కేంద్రం అట్టంటే ఆలోచన ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇప్పటికే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక స్కూల్ టీచర్ గారికి ఉన్నదండి ఇవాళ ఉన్నటువంటి లెక్క ప్రకారం ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం ఉందనుకుందాం. అదే సందర్భంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఎంత ఉంటుంది జీతం? 25,000, 30,000 ఉంటుంది, అంతే కదా స్టార్టింగ్. అదే మ్యాక్సిమం 50,000 ఉంటే ప్రైవేట్ స్కూల్లో, అదే గవర్నమెంట్ స్కూల్లో 1,50,000 పోతుంది కదా. అట్లాగే అంగన్వాడీదైనా అంతే పద్ధతి. అంగన్వాడీకి ఎంత ఉంటుంది వాళ్ళకి? వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది నిజం. కానీ ప్రభుత్వానికి అది చాలా ఎక్కువ అనిపిస్తుంది ప్రభుత్వానికి. వీళ్ళకి ఎప్పుడైనా రేటు పెరగాలని అనుకుంటారు కదా. ఇప్పుడు మన దేశంలో జరిగే ప్రతి దరిద్రానికి కారణం ఏంటంటే ఉద్యమాలకి ఒక స్థిరత్వం లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఏడాది కూడా దీంట్లో మీకు ఏబిసి అని కేటగిరీ ఇచ్చేస్తామయ్యా, లేదయ్యా ప్రతి ఏడాది కూడా తలా 10% జీతం పెంచుతాం, లేదా 5% జీతం పెంచుతాం, లేదా ఒక 2% జీతం పెంచుతాం అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కదా. అందులో మినహాయింపు ఇవ్వచ్చు. ఎవరు? సక్రమంగా మీ పెర్ఫార్మెన్స్ని మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలో పనిచేసాం. నేను పనిచేసిన కంపెనీలో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఉంటుంది. TV9లో నేను పనిచేసేటటువంటి సందర్భంలో, అంతకుముందు సన్ నెట్వర్క్లో పనిచేసినప్పుడు ఏదైతే బ్యూరో ఇన్ఛార్జిగా చేశాను ఫస్ట్లో తేజ టీవీలో, ఆ టైంలో మా శాలరీస్ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్, ఆ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మా డస్కు మా బ్యూరో ఇచ్చేటటువంటి మార్క్స్ ఆధారంగా శాలరీ హైక్ ఉండేది. ఆ విధంగా అంతకుముందు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఏడాదికి 200 రూపాయలు జీతం పెరిగితే నాకు దీంట్లో ఏడాదికి 1000 రూపాయలు చొప్పున జీతం పెరిగింది. అదే TV9లోకి వచ్చేటప్పటికి దాంట్లో నువ్వు దాన్ని ఏమంటారు పొలిటికల్ వార్తలు ఎన్ని కవర్ చేసావు,
లేకపోతే ఇంకొక రకం వార్తలు అంటే జనరల్ వార్తలు ఎన్ని కవర్ చేసావు, సామాజిక స్పృహతో కూడిన ఎన్ని కవర్ చేసావు, ఇట్లా లెక్క ఉండేది, ఒక చార్ట్ ఉండేది వాళ్ళ దగ్గర. ఎవరెవరు ఎన్ని మనం పంపించిన స్టోరీ చూడగానే దానికి సంబంధించి అది హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిలా, పొలిటికల్లా, ఇట్లాంటి ఆ కేటగిరీలో వేసేవాళ్ళు. వీటన్నిటినీ కలిపి ఏడాదికి సమీక్షించి ఎవరు ఎక్కువ పని చేశారు అన్నటువంటి దాని మీద వాళ్ళకి జీతం ఎక్కువ హైక్ వచ్చేది. ఆ విధంగా నేను మొట్టమొదటి నేను జాయిన్ అయిన టైంలో 10,000 రూపాయల జీతంతో జాయిన్ అయితే ఆ టైంలో 14,000 రూపాయల జీతం తీసుకునేటటువంటి బ్యూరో చీఫ్లు ఉన్నప్పుడు వాళ్ళకి 15,000 దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి 16,000 దగ్గరికి వెళ్ళి నేను 17,500 దాకా వెళ్ళిపోయాను. ఇది పెర్ఫార్మెన్స్ పరమైనటువంటి లెక్కల్లో ఉండేటటువంటి. ఆ తర్వాత చూసుకుంటే ఈ పోటీలు వచ్చాక ఏమైపోయింది, అందరికీ సమానమైన హైక్లు అనేటటువంటి కాన్సెప్ట్లు ఇట్లాంటివి కూడా వచ్చినాయి. ఇట్లాగా ఇదంతా ఎందుకు చెబుతున్నట్టే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ కాన్సెప్ట్ ఉంటుంది. నేను జెమినీలో చేసేటప్పుడు బ్యూరో హెడ్గా ఇదే ఛానల్ హెడ్గా చేసిన టైంలో అయితే నేనే పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసేవాడిని. నా దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అందరికి కూడా వాళ్ళ శాలరీ హైక్స్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేటటువంటిది మేనేజ్మెంట్ ఒక లెక్క తీసుకుంటుంది. దాని ఆధారంగా ఇది ఉంటుంది. ఇదంతా పెర్ఫార్మెన్స్ అప్రైజ్. అట్లాగా ప్రతి ఒక్కరికి పెట్టేసి అయ్యా 2% మేము జీతం పెంచాం అనుకుంటున్నాం ఏడాది, ఈ 2% జీతం అన్నటువంటి దానికి సంబంధించి మధ్యలో మీ పెర్ఫార్మెన్స్ బాగోకపోతే కనుక మీకు అందులో 1% వస్తుంది, అస్సలు బాగాలేదా 0 వస్తుంది. ఇట్లాగే చెప్పారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు సిన్సియారిటీ, అందులో నిజాయితీకి ఒక పార్టీ, అట్లాగే బాధ్యతగా ఉండటం ఒక పార్టీ, ఫైల్స్ క్లియరెన్స్ ఒక పార్టీ, ఇట్లాంటి కొన్ని మార్క్స్ దాని ఆధారంగా నువ్వు జీతం పెంచుతానని చెప్పు. ప్రైవేట్ కంపెనీల్లో మనకి చేసేది అదే, అది ప్రభుత్వ వ్యవస్థలో లేదు. కాబట్టి వీళ్ళేంటి అదేది పిఆర్సీ వేయాలి, లేదంటే కనుక ఇట్లాంటి వాళ్ళకి ఏంటి పిఆర్సీ వేస్తే దాని ఆధారంగా శాలరీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తే అది పెంచడం. ఇది ప్రతిసారి ఉద్యమించడమేనా? ఏం కర్మ ఇది? ప్రైవేట్ ఉద్యోగాల్లో పక్కన ప్రతి ఏడాది మస్ట్గా హైక్ ఉంటుంది. అది 1% చేయొచ్చు, 3% చేయొచ్చు. అదే కదా నేను అనేది. అక్కడ ఎందుకు పాపం వాళ్ళని అంటున్నా, వాళ్ళ తప్పు కాదు అది. ఇప్పుడు మనం ఇది ఇంతకుముందు మనం కూడా దీని గురించి మాట్లాడాం సార్. అప్పట్లో వైసీపీ హయాంలో 26,000 ఏ రకంగా ఇస్తారు, ఇందాక మీరు అన్న పాయింటే. కానీ మరి అది న్యాయబద్ధమైన అప్పుడు వీళ్ళు అన్నారు కదా, మీరు వస్తే గ్రాట్యుటీ చెల్లిస్తామని కూడా వీళ్ళు హామీ ఇచ్చారు కదా. చెప్తారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్తారు, అధికారంలోకి వచ్చాక నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళకి మనం చేసిన తప్పేంటో తెలుసా? అంటే అది తప్పంటే వాళ్ళు ఒప్పుకోరు కూడా, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒప్పుకోరు. శాలరీ హైక్ అనేటటువంటిది 100 రూపాయల నుంచి 110 రూపాయలు, 105 రూపాయలు, 110, 115, 120 చేస్తే బాగుంటుంది. కానీ రాష్ట్ర విభజన టైంలో ఒంటి మీద వేసుకున్న బట్టలు మంది కాదు కదా అని ఊరంతా దేకాడట వెనకటికొకడు. అట్లాగే రాష్ట్ర విభజన టైంలో ఏమైందంటే కేసీఆర్కి అక్కడ ఒక అవసరం ఉంది, నీడ్ ఉంది. ఏంటి అవసరం? ఉద్యోగుల వల్లనే అసలు రాష్ట్రం వచ్చింది, ఉద్యమం అంత బలంగా అయ్యింది, రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కాబట్టి అక్కడ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేయడం కోసం కేసీఆర్ ఏం చేశాడు, వాళ్ళకి హైకు 41% ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేమో విడిపోయిన రాష్ట్రము, కష్టాల్లో ఉన్న రాష్ట్రము, అప్పులతో బిగినైన రాష్ట్రం, హైదరాబాద్ లాంటి నగరం లేని రాష్ట్రం, నీ ఆదాయం చూస్తే బెత్తెడుంది. ఇట్లాంటి టైంలో 42%, 43% హైక్ ఇచ్చారు. ఎందుకని? ఎందుకని? అక్కడ మనకి విభజన చట్టంలో ఒక పాయింట్ ఉంది. 5 సంవత్సరాల పాటు విభజన జరిగాక రెవెన్యూ లోటుని భర్తీ చేస్తామని. రెవెన్యూ లోటు అంటే అర్థం ఏంటి? మనకు వచ్చేదేమో పన్నుల్లో ఆదాయము, పన్నేతర ఆదాయం. పన్నేతర ఆదాయం అంటే లైక్ గనులు ఇట్లాంటి వాటి పన్నేతర ఆదాయం అంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం, ఏది పైనుంచి వచ్చేటటువంటి సెస్సులు ఇట్లాంటివన్నీ కూడా పన్నేతర ఆదాయం అంటారు. గ్రాంట్లు ఇట్లాంటివన్నీ పన్నేతర ఆదాయం అంటారు. ఈ 2 ఆదాయాలు మనకి వచ్చే రూపాయి, పోయే రూపాయి పోక అంటే జీతము, మెయింటెనెన్స్, పైన ఖర్చులు, వీటిని ఖర్చు అంటారు. ఈ రెండిటి మధ్యన గ్యాప్ ఏదన్నా ఉంటే అది కేంద్రం భర్తీ చేస్తుందని ఇచ్చారు. దాన్నే రెవెన్యూ లోటు అంటారు. ఈ రెవెన్యూ లోటుని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటాను ఒక 5 ఏళ్ల పాటు అని చెప్పింది విభజన చట్టంలో. అందులో అప్పట్లో బీజేపీతో పాటు కూటమిగా ఉంది కదా. కాబట్టి మనము ఈ టైంలో ఎంత పెంచినా సచ్చినట్టు కేంద్రం ఇచ్చుకుంటుంది. మనం అంటారు కదా విజను 50 ఏళ్ల ముందు చూపుంది, 100 ఏళ్ల ముందు చూపుంది అనేటటువంటిది. విజన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళే మనం కనుక రేటు పెంచేసేస్తే రేపు మనం ఆ స్థాయిలో సంపాదించగలమా అనేది ఆలోచిస్తారు. ఇక్కడ స్టేట్ విజన్ చూడాల, పొలిటికల్ విజన్ చూశారు.
మన మీద ఒక నెగిటివ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు చూసినా మనల్ని నెగిటివ్ అనుకుంటున్నారు, రాజశేఖర రెడ్డిని లేకపోతే కాంగ్రెస్ని గొప్ప అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ జీతాల హైకుల విషయంలో మనల్ని తక్కువగా చూస్తున్నారు, కాబట్టి ఇప్పుడు మనకు పోయేదే ఉంది, హైక్ ఇచ్చి పడేద్దామని ఏకంగా 43% దాకా ఇచ్చేశారు, 42, 43 ఇచ్చేశారు. అదేమైపోయింది, నీ ఆదాయం అంత పెరుగుద్దా? నేను ఇక్కడ ఒక సంస్థ పేరు చెప్పను, ఎందుకంటే మంచిది కాదు కాబట్టి. నేను ఓ ఛానల్లో పనిచేస్తుండగా నాకు జాయిన్ అయినప్పుడు 10,000 రూపాయలు, ఆ తర్వాత ఈ నేను చెప్పిన పెర్ఫార్మెన్స్ లెక్కల ప్రకారం 11.5, 13, 15, 17.5 ఇట్లా అయ్యాం. ఈ టైంలో ఒక ఛానల్ వచ్చింది, అంటే ఏడాదికి ఆ రేంజ్లో మిగతా వాళ్ళతో లెక్కేసి కంపేర్ చేసి మన పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి పెంచారు. ఈలోపు ఐ న్యూస్ ఛానల్ వచ్చింది, వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటి ఇందులో ఉన్నటువంటి వాళ్ళని 40% హైక్ ఇచ్చి బోనస్ ఇచ్చి తీసుకుంటున్నారు. కాబట్టి నాకు ఆఫర్ వచ్చింది, నేను అట్లా వద్దులేండి అన్నాను. ఆ టైంలో అందరు బ్యూరో హెడ్స్కి తలా 25,000 చేసేసారు. అట్లాగా ఒక శాలరీకి వెళ్ళాం. ఈలోపు ఇంకొక ఛానల్ వచ్చింది సాక్షి, ఇది వచ్చేసేసి ఏకంగా 70% జీతాలు హైక్ ఇచ్చి ఇలా తీసుకోవడం బిగిన్ చేసింది. దాంతో మనం 100% ఇద్దామని చెప్పారు, ఏకంగా 100% హైక్ అందరికి, డబుల్ శాలరీ. నాకు ఇంకో 10,000 ఎక్కువ వేసి ఇచ్చారు, 60,000 ఇచ్చారు. అదే ఏడాది ఒకేసారి, అంటే 17,500 నుంచి 25,000కి వెళ్ళా, 25,000 నుంచి ఏకంగా 60,000కి వెళ్ళిపోయా ఏకదం. నాకు ఆ ముక్క ఫోన్ చేసి చెప్పినప్పుడు బాస్ని నేను అడిగా, సార్ మీరు నాకు జీతం హ్యాపీనే, జీతం పెరుగుతుందంటే ఎవడొద్దు అంటాడు, కానీ మీరు ఇంత ఇచ్చేస్తే రేపెట్టా సార్ అన్న. ఆయన అడిగారు, ఏంది గురు ఎవడన్నా జీతం పెంచుతుంటే ఇక్కడ ఇప్పటికే సాఫ్ట్వేర్ వాళ్ళలాగా అయిపోయామని సంబరాలు చేసుకుంటున్నారు, నువ్వేంది 25,000 పెంచుతానంటేనే ఎవడికాడు సంబరం చేసుకుని నువ్వేంటి 60,000 ఇస్తానంటే నీకు ఎట్ట అంటావు ఏంటంటే, నేనన్నా సార్ ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది ఛానల్ మెయింటెనెన్స్కి అంటే ఆయన లెక్క చెప్పారు. అప్పుడు మన ఖర్చు ఇదే ఆదాయం ఎంత అవుతుంది అంటే ఓ లెక్క చెప్పారు. మరి ఇప్పుడు ఆదాయం ఇట్లా డబుల్ రాదు కదా సార్, ఓ కొత్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చే రూపాయలో ఓ 4 రూపాయలు అవతల, ఓ 40 పైసలు అవతలకు పోద్ది. అదే సందర్భంలో మన శాలరీస్ ఏమో మీరు ఎక్కువ చేస్తే రేపు ఇంపాక్ట్ అవుతుంది కదా. సరే ఏమనుకుంటున్నావు గురు అన్నారు. ఏం లేదు సార్, ఇవే తర్వాత రోజున భారం అవుతాయి ఛానళ్ళకి, అప్పుడు ఏమవుతాము, రేపు పొద్దున ఉన్నవాళ్ళని తీసేయాలి, ఏది కొంత స్టాఫ్ని తీసేయాలనుకుంటారు. స్టాఫ్ని తీసేయాలనుకున్నప్పుడు ఎవరిని తీస్తారు, ముందు పెద్ద జీతకాలను తీసేస్తారు. అప్పుడు బొక్కపడేది నాలాంటి వాళ్ళకే కదా సార్ అన్న. నువ్వు భలే చెప్తావా ఏంటంటిది, బాగానే ఉంది నువ్వు అన్నది, కానీ ఎవడికాడి జీతం పెరగాలని కోరుకుంటున్నారు కానీ ఇది లేదు తప్పదు అని చెప్పేసి హైక్ ఆ రేంజ్లో ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ వ్యవస్థల పతనం బిగినైంది. ఈ హైక్ వీళ్ళు 100 చేశారు, 100%, మిగతా వాళ్ళు చచ్చినట్టు జీతాలు ఆ స్థాయిలో పెంచాల్సి వచ్చింది, మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఛానళ్ళకి ఖర్చు ఎక్కువైపోయింది, ఆదాయం తగ్గిపోయింది. ఫలితం ఏమైపోయింది, ఛానళ్ళు డబ్బులు ఎలాగోలో సంపాదించాలి, బ్లాక్ మెయిలింగ్లు చేస్తున్నాయా లేకపోతే కనుక పార్టీలకు తొత్తులుగా పనిచేస్తున్నాయా అంటే అప్పటిదాకా నిజాయితీతో కూడిన ఒక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అప్పటి నుంచి మీడియా వ్యవస్థ సర్వనాశనం అవడానికి కారణమైంది అప్పటి నుంచినే. అట్లాగే ఇక్కడ మనం ఏమైపోయిందంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ విధానం తీసుకొచ్చాక ఒక్కసారిగా భారం పడిపోయింది. 5 ఏళ్ళు హ్యాపీ బాగుంది, వాటి తర్వాత జీతాలు ఎవడివ్వాలా, మనమే ఇవ్వాలి. రెవెన్యూలో జీవితకాలం ఎవడు భర్తీ చేయడు కదా. ఈలోపు మళ్ళీ హైక్ కావాలన్నారు, మళ్ళీ ఒక 20% అన్నారు. అంటే 7-8 ఏళ్లలో 60%, 62% హైక్ వచ్చేసింది. అప్పుడు ఇంకా వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుందా, ఎక్కడి నుంచి పెరుగుతుంది? హైదరాబాదా లేదు, రాష్ట్రమా విడిపోయి దారుణంగా ఉన్నాం మనం. పెట్టుబడులు మనం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఓ రకంగా, ఏనాటి నుంచి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి. ఇవాళ పరిశ్రమ పెడితే దాన్ని లాభాలు వచ్చి పన్నులకి ఎప్పటికి కట్టాలి మనకి, 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత. ఈ లోపుగా ఎక్కడి నుంచి వస్తే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఆల్రెడీ ఫేస్ చేస్తుంది రాష్ట్రం. వచ్చే డబ్బులంతా జీతాలకు పోతుంది, పైన ఓ 10 రూపాయలు మిగులుతుంటే మెయింటెనెన్స్కి పోతుంది. ఇవాళ మనం ఏదైతే పైన కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు వీటన్నిటికీ ఏం చేస్తున్నాం, అప్పులు చేస్తున్నాం. అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అదే. సరే రాజకీయంగా ఆడు చేశాడు వాడు చేశాడని ఊరికినే ఒకరికొకరు చెప్పుకోవడమే. ఇప్పుడు వీళ్ళ మీద 26,000 రూపాయలు ఇస్తే
ఒక అంగన్వాడీ రూట్లో నుంచి వాళ్ళ మనసుతో ఆలోచిస్తే, ఆ మహిళ మనసుతో మనం ఆలోచిస్తే ఇవాళ పెరిగిన రేట్లు 26,000 ఏముందయ్యా అనిపిస్తుంది. అంతే, అవును, కరెక్ట్. కానీ ప్రభుత్వ ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళు ఏం పని చేస్తారని, ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ చేసే పని అంత చేస్తారు వాళ్ళు అని వీళ్ళు అంటారు. రెండవది, అంత భారం ఎక్కడి నుంచి మోస్తామంటారు. సరే, మధ్య మార్గం ఏంటి? ఇప్పుడు జగన్ రాగానే హైక్ ఇచ్చాడు, ఆ హైక్ ఇచ్చినందుకు జగన్ ఏమైనా గెలిపించారా? లేదు. ఇంకా ఎక్కువ ఇస్తానన్నారని చెప్పేసి ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు, మళ్ళీ చివరిలో ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదని మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. పోనీ ఇస్తే ఓటేస్తారని నమ్మకం ఉందా? ప్రభుత్వాలు ఏం చూస్తాయి? ఓటు కాన్సెప్ట్లో కూడా చూస్తున్నాయి కదా ఇవాళ రాజకీయ పరంగా. ఇచ్చినోడిని ముంచేశారు కదా, ఇప్పుడు ఇస్తే వేస్తారని నమ్మకం. వేస్తారంటే లేదు సార్ వేస్తామంటారు, నమ్మకం కోల్పోయారు కదా. ఇప్పుడు దాంతో ప్రభుత్వం కూడా ఏం సీరియస్గా తీసుకోదు. ఇంకొకటి, మన చేతిలో ఒక ఎకో సిస్టమ్ ఉంది, నేరేటివ్ థింకింగ్ సిస్టమ్ ఉంది. ఇదివరకు చూడండి, ఎవడన్నా చిన్న ఉద్యమం ఎవడు కనుక వాళ్ళెవరు పాప మధ్యలో శాలరీ హైకులు ఇచ్చి ఆ ఇంటర్మ్ బోనస్ వెంటనే రాగానే ఇచ్చాడు. జోక్ ఏంటంటే జగన్ రాగానే ఇంటర్మ్ బోనస్ ఇచ్చాడు, ఓడగొట్టారు కదా. అయినా ఇంకేదో చాలలేదన్నారు కదా. అట్లాగే దీంట్లోనైనా అదే ఉంటుంది. ఇక్కడ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అంగన్వాడీలకు సంబంధించి మేబీ ఇప్పుడు పేపర్లో ఎక్కడ రాలా, టీవీల్లో బ్రేకింగ్ లేవు, కనీసం స్క్రోలింగ్ బ్రేకింగ్ కూడా లేదండి. నిన్న నాకు గొప్ప విశేషం ఏంటంటే, మనం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే కనుక ఇరాక్ ఇరానుల్లో ఉన్నామా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇరాక్, ఇరాను, సౌదీ అరేబియా, ఈ అరబ్ దేశాల్లో ఏంటంటే మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడానికి లేదు. కళ్ళెదురుగుండా ఏదైనా జరిగినా ఒక వార్త తయారు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారికి పంపిస్తే అధికారి అప్రూవ్ చేసి రేపు పొద్దున పంపిస్తే ఎల్లుండి పేపర్లో రాయాలి మీరు. ఇమ్మీడియట్ రాయడానికి ఏం లేదు అక్కడ చాయిస్. అట్లాగా ఇప్పుడు ఆంధ్రాలో తయారైపోయింది. ఎందుకంటే నిన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు రాయచోటి దానికి వ్యతిరేకంగా. ఎక్కడన్నా బ్రేకింగ్ కానీ కవరేజ్ కానీ లైవ్ కానీ వచ్చిందా? అట్లాగే ఈ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ ఆపారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళని అర్జెంటుగా మీరు ఆ ఫైల్ తీసుకుని రావాలన్నారు. అదే జగన్ చేస్తుంటే అరాచకపువాది విధ్వంసం అనేవాళ్ళు. ముట్టడించారు, బస్ స్టాండ్లు ముట్టడించారు, విజయవాడలో పెద్ద ధర్నా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్స్ చేశారు. ఎక్కడన్నా మీకు టీవీలో కనిపించిందా? లేదు, అదే అంటున్నాను, కనిపించలేదు. సోషల్ మీడియాలో కనిపించిందా? వాట్సాప్లో కనిపించిందా? వార్తగా కూడా కనిపించలేదు, ఒక సాక్షికి కనిపించింది. అదే ఇదివరకు అయితే కనుక ఈనాడు, జ్యోతి, 6 ఛానళ్లలో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ వెయ్యాలో కాదు, ఎక్కడ తొక్కాలో తెలియాలి. ఇప్పుడు తొక్కడం మన చేతుల్లోనే ఉంది. అరే, పవన్ కళ్యాణ్ లాంటి మహా పబ్లిక్ ఫిగర్నే ఆ రోజున 18 తర్వాత వివేదించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ర్యాలీలు చేస్తే కవరేజ్ కూడా లేదు, కనీసం స్క్రోలింగ్ కూడా లేకుండా చేయగలిగాం. కాబట్టి ఎవడికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంటే, మేము ఇస్తే తీసుకో, అది నీకు మేము ఇచ్చిన అదృష్టం, మమ్మల్ని దైవాన్ని సమ్ముతులుగా భావించు, నువ్వు మేము ఇచ్చినప్పుడు తీసుకో, డిమాండ్ చెయ్యక చేస్తే నీ గొంతుక కూడా కనబడదు, వినబడదు. ఇది ఒక తిరుగుబాటుగా చూడడానికి లేదా? ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది ప్రజల్లోంచి. ఎందుకంటే సచివాలయంలో హెల్త్ సెక్రటరీలు కూడా రేపు 20వ తేదీలోపు మాకు ఏదో విషయం తేల్చకపోతే వాళ్ళు కూడా ధర్నా చేస్తామనేది ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. నడుస్తాయండి అన్ని పట్టి. ఎందుకు బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ సీరియస్గా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తిరుగుబాట్లుగా పాడుగా పబ్లిక్లో దేన్ని ఫీల్ అవుతారు? ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజలు ఎవరో కూడా సీరియస్గా తీసుకోరు. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలను అధికారంలోకి రానియడంలో, కూర్చడంలో ప్రాధాన్యత వహిస్తారు. కానీ వీళ్ళకి తెలుసు ఎవరి వల్ల నష్టం, ఎవరి వల్ల లాభం. అందుకని టీచర్ల జోలికి పోరు. ఏదైతే ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషిస్తారో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. మిగతా వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది మిగతా వాళ్ళని పట్టించుకోరు అసలు. అది నడుస్తుంది ఇక్కడ. రైట్, చూద్దాం. మొత్తానికి అంగన్వాడీల డిమాండ్లు లేదంటే వాళ్ళ పోరుబాట, వాళ్ళైతే మళ్ళీ ఒక దీక్ష, ఒక ఉద్యమం, ఒక ధర్నాలు అయితే మొదలుపెట్టారు. ఇవి కంటిన్యూ అవుతాయా లేదంటే ఇంక ప్రభుత్వం ఇలా పట్టించుకోకుండా ఉండుంటే వాళ్ళే సైలెంట్గా ఉంటారా? ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే కానీ, లేదంటే కేంద్రం ఈ డిమాండ్ల విషయంలో ఒకడు ముందడుగు వేస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించదా? మీరు చూడాల్సిన అంశం.